హాయ్ అండి, కుస్మాస్ కిచెన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తండూరి చికెన్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తండూరి చికెన్కి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేద్దాం, ఎలా చేయాలో కూడా చూసేద్దాం. మరి ఈ తండూరి చికెను అమెరికాలో మా అమ్మాయి ఇంట్లో ఉండి మరీ చేస్తున్నాను. చూద్దాం మరి ఎలా చేయాలో. ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి చికెన్ థాయ్ ముక్కలు తీసేసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా తీసుకున్నటువంటి ఈ పీసెస్ని మనం ఈ పోర్క్ తీసుకుని దాంతో చక్కగా ఇట్లాగా ఘాట్లు పెట్టుకోవాలి. చూడండి, గట్టిగా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఘాటు పెట్టుకున్నటువంటి ఈ పీసెస్ అంతా కూడా ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి సాల్టు, కాశ్మీర్ చిల్లీ పౌడరు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, తండూరి చికెన్ మసాలా పొడి, వీటిని ఇప్పుడు ఒక్కటొక్కటిగా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ముక్కలకు బాగా పట్టేట్టు ఈ విధంగా కలుపుకోండి. ఆ తర్వాత ఒక అరకప్పు అంతా నిమ్మకాయ రసం వేసేసుకున్నా. తర్వాత కొంచెం పెరుగు కూడా వేసేసుకోండి అందులో. ఇవన్నీ కలిసి బాగా కలిసినట్టు బాగా కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసినటువంటి ముక్కల్ని మూత పెట్టేసుకుని చక్కగా ఒక పూట అంతా కూడా అలా ఉంచేసేయండి. ఇప్పుడు ఈ సాయంత్రం అయ్యేటప్పటికి వీటిని నేను ఫ్రై చేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా ఒక్కటొక్కటిగా ముక్కల్ని ఇలా పెట్టుకోవాలన్నమాట. నేను మధ్యాహ్నం కలుపుకున్నటువంటి ఈ చికెన్ని సాయంత్రం పూట ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కల పైన ఆయిల్ స్ప్రే చేసేసుకోండి. ఇప్పుడు మనం కవర్ చేసేసుకుందాం. జాగ్రత్తగా మధ్య మధ్యలో ఈ విధంగా టర్న్ చేసుకుంటూ వేపుకోవాలి. తండూరి చికెన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, అమెరికాలో
మా అమ్మ ఇంట్లో నేను చేసినటువంటి ఈ తండూరి చికెన్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో తెలియపరచండి. మరి ఒకసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దామా?